హలో, ఐఎమ్ డాక్టర్ కృపా జ్యోతి, సీనియర్ సైకాట్రిస్ట్, కృపా జ్యోతి హాస్పిటల్. మనకి టాబ్లెట్స్ కాకుండా నేచురల్ యాంటీ డిప్రెసెంట్స్ అంటారు. నేచురల్ యాంటీ డిప్రెసెంట్స్ అంటే ఆ డిప్రెషన్ ని తొలగించడానికి నేచురల్ గా మనం ఏం చేస్తే వీటి నుండి మనం అధిగమించగలుగుతాం. ఈ ఒక 3 టిప్స్ తో మీ దగ్గరకు వస్తున్నాను. నేచరే మనకి చాలా గొప్ప హీలర్ అండి. అంటే దేవుడు నేచర్ లోనే చాలా గొప్ప గుణాలను పెట్టాడు. దాన్ని ప్రకృతి అన్నమాట. ఆ ప్రకృతిని మీ దగ్గర పరిచయం చేయబోతున్నాను. మనకి తెలిసినదే, కానీ దానిలో ఇంత దాగి ఉందా, ఇంత దీనిలో ఫిజియాలజీ ఉందా, ఇంత దీనిలో సింపుల్ గా కనిపించే దాంట్లో ఇంత కాంప్లికేటెడ్ వర్క్ ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు. దానిలో సైన్స్ ని కొంత పరిచయం చేయబోతున్నాను నేను. ఫస్ట్ సన్లైట్ అంటే ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు. దానిలో సైన్స్ ని కొంత పరిచయం చేయబోతున్నాను నేను. ఫస్ట్ సన్లైట్. మనము ఉదయాన్నే అంటే 8-9 లోపలే, 8 o'clock లోపలే ఉదయాన్నే మనం నిద్ర లేచిన తర్వాత కొంత ఎర్లీ మార్నింగ్ వచ్చే ఆ సన్ లైట్ లో మీరు నడిచినప్పుడు, అంటే ఆ సన్ లైట్ కి మీ బ్రెయిన్, మీ చూపు ఆ సన్ లైట్ కి తాకి, ఆ సూర్యకిరణాలు మీ బ్రెయిన్ ని తాకినప్పుడు మీలో కలిగే ఆ బ్రెయిన్ లో కలిగే మార్పులను మీకు తెలియజేస్తున్నాను. మొదటిగా ఆ సన్ రైజ్ ఎప్పుడైతే మన బ్రెయిన్ ని తాగుతాయో మీకు ఎంత అద్భుతం జరుగుతుందో తెలుసా? మనసది కార్టిసాల్ దేనికి ఉపయోగం? గో, ఈ రోజు నువ్వు చేసే పనులను నువ్వు బాగా చేయగలవు అని మనం మోటివేట్ చేసి మనల్ని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఒక బెస్ట్ మోటివేటర్ లాగా మనల్ని పక్కనే వెనుదాన్ని, ఈ రోజంతా నువ్వు చేసే పనుల్లో నువ్వు చాలా చక్కగా అన్ని చేయగలుగుతావు అని చెప్పి మనకు ముందుకు పంపిస్తుంది ఈ ఒక గొప్ప ఫ్రెండ్ అయిన కార్టిసాల్. సో రెండోది ఏంటంటే సెరటోనిన్. ఈ సెరటోనిన్ ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇతడు ఏం చేస్తాడో తెలుసా? ఈ బెస్ట్ ఫ్రెండ్ సెరటోనిన్ నిన్ను మూడ్ని స్టెబిలైజ్ చేస్తా ఉంటాడు. అంటే ఏంటంటే నీవు మరీ డిప్రెస్ అవ్వకుండా, మరీ హై లెవెల్ కి వెళ్లకుండా, ఇది ఒక స్టెబిలైజర్ లాగా నీవు ప్రతి దాన్ని హ్యాండిల్ చేయడానికి కావలసిన శక్తిని ఇస్తూ ఉంటుంది ఈ సెరటోనిన్ అనేది. మూడవది మెలటోనిన్ అండి. ఈ మెలటోనిన్ అనేది ఎంత మెలడీగా ఉందో కదా మన మాటల్లోనే. కానీ ఈ మెలటోనిన్ అనేది అది ఎప్పుడైతే సూర్యకిరణాలు మన బ్రెయిన్ మీద పడతాయో ఆ మెలటోనిన్ డే టైం ఆగిపోయి నైట్ టైం అది రిలీజ్ అవడానికి అది చూస్తూ ఉంటుంది. నైట్ టైం రిలీజ్ అవడం వల్ల నైట్ స్లీప్ వస్తుంది. డే టైం యాక్టివ్ గా ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది. ఈ మెలటోనిన్ ని స్లీప్ హార్మోన్ అంటారు. ఇది లేకనే అప్ అండ్ డౌన్స్ అన్నమాట. పగలు నిద్ర వస్తే నైట్ నిద్ర రాదు, నైట్ నిద్ర వస్తే పగలు రాదు. ఇది ఒక అలారం క్లాక్ లాంటిది అనమాట. సో నెక్స్ట్ డోపమైన్. ఇతడు 4వ ఫ్రెండ్ అండి. ఇతడు ఏం చేస్తా ఉంటాడో తెలుసా? డోపమైన్ అని. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే నిన్ను చీరప్ చేస్తా ఉంటాడు, మూడ్ ఎలివేట్ చేస్తా ఉంటాడు. ఓ సూపర్ ఉన్నావు, మూడ్ హై లెవెల్స్ లో ఉండడానికి, నువ్వు బాగా మూడ్ ఎలివేటెడ్ గా ఉండడానికి ఇతడే కారణం, ఈ డోపమైన్ అనేవాడు. ఇతడేం చేస్తుంటాడంటే దీని వల్లనండి మనం ఆల్కహాల్ కి వెళ్ళినా, నికోటిన్ అంటే స్మోకింగ్ కి వెళ్ళినా, టీ, కాఫీ, ఇవన్నీ ఎడిక్షన్స్ కి మనం ఎందుకు వెళ్తామంటే ఈ డోపమైన్ లెవెల్స్ ఇవి పెంచుతాయి అన్నమాట. కెనాబిస్ ఇలా డ్రగ్స్ అన్నిటికీ కూడా ఎందుకు ప్రజలు అడిక్ట్ అవుతూ ఉంటారండి? ఈ డోపమైన్ లెవెల్ పెరిగితే వాళ్ళ మూడ్ చాలా హైగా ఉన్నట్టు కనిపిస్తా ఉంటది అనమాట. సో దానికోసము వాళ్ళు ఈ దీనికి ఎక్స్పోజర్. వాటన్నిటికి వెళ్లకుండానే జస్ట్ సన్ రైజ్ కి మీరు ఆ సూర్య కిరణాల యొక్క కాంతికి మీ బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక టిప్ చెప్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టిప్. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే వాకింగ్, జెంటిల్ వాకింగ్. జెంటిల్ వాకింగ్ అంటే ఏంటి? ఏదో నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ చెప్పట్లేదండి, ఇక్కడ మెంటల్ స్టెబిలిటీ కోసం చెప్తున్నాను. అంటే జెంటిల్ వాకింగ్ అంటే ఇప్పుడు మీరు మామూలుగా అంటే మీ స్క్రీన్ ని ఆపేయండి. అంటే ఏంటంటే మీరు సెల్ ఫోన్ ని పక్కన పెట్టండి. జెంటిల్ గా ప్రకృతిని చూస్తూ, ఆ గ్రీనరీని చూస్తూ, ఆ సైలెంట్ ఆ మార్నింగ్ సన్ రైజ్ లో మీరు నడవడం ఒక 15 to 20 minutes. మీ టెర్రస్ మీద అయినా నడవచ్చు, లేకపోతే మీ కారిడార్ లో అయినా నడవచ్చు. ఇవన్నీ మీరు చేయడం వలన మీ బ్రెయిన్ లో ఒక బూస్టర్ ఉంటుందండి. దాని పేరేంటో తెలుసా? బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్. అంటే నేను ఇవన్నీ సైంటిఫిక్ గా చెప్తున్నాను, బట్ మీ దగ్గరే అది ఉంది. అదేం చేస్తుందో తెలుసా? కొత్త న్యూరాన్స్ ని
మంచిగా యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది. కొత్త న్యూరాన్స్ ని ఫర్టిలైజర్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ ప్లాంట్స్ కి ఇదిగో చూడండి, ఈ ప్లాంట్స్ ని ఇలాగే పెంచలేం కదా, దీనికి ఏదో ఒక ఫర్టిలైజర్ వేయాలి కదా, అప్పుడు అవి కొత్త లీవ్స్ వస్తాయి, కొత్త కొత్తవి. ఈ పాత చూడండి, ఈ పాతవి వేస్ట్ అన్నమాట. ఇవి ఎలాగైతే పోయి న్యూ లీవ్స్ ఎలా వస్తాయో మీ బ్రెయిన్ లో కూడా ఆ పాత డెడ్ న్యూరాన్స్ అన్ని తీసేసి కొత్త న్యూరాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటి ఇంత మెరికల్ జరుగుతుందా? ఎస్, ఉందండి. 24 hours ఇంట్లోనే కూర్చొని ఆర్టిఫిషియల్ లైట్ లో ఉండి మీరు ఎన్ని పోగొట్టుకుంటున్నారో మీకు అర్థమవుతుందా? థర్డ్ థింగ్ ఏమండి, మన బ్రెయిన్ చూడండి, నా ఫోన్ ఉదయం నుండి స్ట్రక్ అయిపోతుంది. అసలు ఎన్ని ఫైల్స్ ఎక్కడి నుండి, వాట్సాప్ నుండి, ఆ తర్వాత రకరకాల సోషల్ మీడియా నుండి అన్ని వచ్చి దీంట్లో పడుతున్నాయి. ఇదేమో ఫుల్ అయిపోతుంది, మెమరీ స్టోర్ అయిపోతుంది, అలాగా స్ట్రక్ అయిపోతుంది. అసలు ఫైల్స్ అసలు ఓపెన్ అవ్వట్లేదు. అలాగే మీ బ్రెయిన్ లో రకరకాల ఆలోచనలను ఇది గ్రాస్ప్ చేసుకుంటూ ఉంటుంది, సిగ్నల్స్ ని గ్రాస్ప్ చేసుకుంటూ ఉంటుంది. మన బ్రెయిన్ నిండా క్లట్టర్ ఫామ్ అవుతుంది. క్లట్టర్ అంటే జంక్ ఫైల్స్ అన్నమాట. మరి ఈ బ్రెయిన్ ని ఎవరు శుభ్రపరుస్తారు, ఎలా శుభ్రపరుస్తారు? జస్ట్ ఫోన్ లో గనక క్లీనప్ యాప్ ఉన్నట్టే మన బ్రెయిన్ కూడా ఒక యాప్ ఉందండి. అదేంటో మీకు తెలుసా? జస్ట్ జర్నలిజం. అంటే మీరు జస్ట్ మీ సమస్య ఏదున్నా, ఈ రోజు నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ సమస్య ఉంది, జస్ట్ రైట్ డౌన్. మీ సమస్య మీకు దిగులు అనిపిస్తుంది, లేకపోతే మీ సమస్యలో మీరు ఇబ్బంది పడుతున్నారు, జస్ట్ పేపర్ మీద ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ లో రాయండి. మీ బ్రెయిన్ లో ఉన్న థాట్ అంతా ఈ పేపర్ మీదకి వచ్చినప్పుడు మీ బ్రెయిన్ చాలా రిలీఫ్ అవుతుంది. ఇది చాలా టెక్నికల్ గా నేను చెప్పేదండి. ఇది జరుగుతుందా మేడం? రాయండి, మీకే అర్థమవుతుంది. ఈ 3 టిప్స్ మీరు పాటించినట్లయితే నేచురల్ గా డాక్టర్ దగ్గరికి రాకముందే మీకున్న రోజువారీ ఈ డిప్రెషన్ లక్షణాలు గాని, లేకపోతే యాంగ్జైటీ లక్షణాలు గాని, మీకున్న ఒత్తిళ్లు గాని మీరు చాలా వరకు వాటిని జయించగలిగిన వారు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.